Hello Andy, welcome to SKSS in Chennai near Kalikambal temple. మన షాప్కి రావాలంటే లొకేషన్ ఏంటంటే చెన్నై బీచ్ స్టేషన్లో దిగామనుకోండి. ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేషన్ కానీ లోకల్ వాళ్ళు కానీ ఉంటే చెన్నై బీచ్ స్టేషన్లో దిగితే బీచ్ స్టేషన్ నుంచి ఇట్స్ అ వాకబుల్ డిస్టెన్స్. బై ఆటో ఆల్సో ఇట్ విల్ టేక్ ఓన్లీ హార్డ్లీ హాఫ్ కిలోమీటర్ ఆర్ వాకబుల్ ఆల్సో అండి. మన షాప్కి కాళికంబాల్ టెంపుల్ తెలిసిన వాళ్ళకి ఇట్ ఈస్ క్యాచీ టు వాక్ త్రూ మై షాప్ అనమాట. ఇంకా ఎవరికైనా రావాలి నాన్ లోకల్ వాళ్ళంటే కనుక మన సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇట్ విల్ బీ 3 kilometers అండి. కాళికంబాల్ టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు. సో అక్కడి నుంచి బ్యాక్ గేట్ నుంచి అర్మేనియన్ స్ట్రీట్లో డెడ్ ఎండ్లో మన షాప్ లొకేట్ అయిందండి. ఫస్ట్ ఫ్లోర్లో చాలా ఈజీగా కనుక్కోవచ్చు, దానిలో పెద్ద కష్టమేం లేదు. కమింగ్ టు మన షాప్ డీటెయిల్స్ వచ్చేసి, ఈ షాప్లో మెయిన్గా మనము కాన్సన్ట్రేట్ చేస్తున్నది ఒరిజినల్ పట్టు శారీస్ మట్టుకే సేల్ చేయాలని మన శ్రీ కాళికంబాల్ సిల్క్ శారీస్ అని పెట్టామండి. ఎందుకంటే ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. మెయిన్గా ఏంటంటే మనకి ఎక్కడ పోయినా కానీ దేనికైనా కానీ ఒక క్లారిటీ ఉండేది గోల్డ్లో ఉంటుంది. తర్వాత ఇంకేదైనా ఐటమ్స్ కొనాలి అంటే మన ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఒక అకేషన్ కంటే శారీస్ కానీ ఇంకేదైనా కానీ ధోతీస్ కానీ పట్టు పంచలు కానీ పట్టు షర్ట్స్ కానీ పట్టులో మనం డిజైన్ చేసుకునే షర్వానీస్ కానీ ఇవన్నీ ఏంటంటే బయట రెడీమేడ్గా దొరుకుతాయి, కాదని చెప్పట్లేదు. అది ఎంతవరకు పట్టు అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఒకే అకేషన్లో పట్టు అనేది ఎందుకు ప్రిఫర్ చేస్తామండి, దిష్టి దోషం పోవడానికి పట్టు అనేది ఒక ట్రెడిషన్కి సింబాలిక్గా మనం యూజ్ చేస్తాము. అట్ ది సేమ్ టైం ఏంటంటే మన టెంపుల్స్లో కూడా మన గుళ్ళల్లో విగ్రహాలకి ఓన్లీ ప్యూర్ పట్టు శారీస్, పట్టు పంచలు, పట్టు అంగవస్త్రాలు తప్పితే వేరే ఇది వాడరు. ఎందుకంటే అది అట్రాక్ట్ చేస్తుంది, ఆకర్షణ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకని పట్టు అనేది మన దాంట్లో చాలా ట్రెడిషన్కి ఫస్ట్ సింబాలిక్ ఐకానిక్గా మనం ప్రిఫర్ చేస్తాము. అది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడమే చాలా ప్రాబ్లమాటిక్గా తయారైంది ఇప్పుడు. ఎందుకంటే ఏ షాప్కి వెళ్ళినా కూడా ఏదో ఒకటి పెట్టేసి ప్రైస్ పక్కన పెట్టండి, ఒరిజినల్ పట్టు అని చెప్పి మనం తెలుసుకొని కొనుక్కుంటే అది ఒక 10 రూపాయలు ఎక్కువైనా కూడా దాంట్లో ఓకే తప్పులేదు. మనం కొనుక్కునేది క్వాలిటీ అయిన ప్రోడక్ట్ కాబట్టి ఓకే, మన క్వాలిటీ అయిన ప్రోడక్ట్ 10 రూపాయలు ఎక్కువ పెట్టాం, దాంట్లో నో ప్రాబ్లం. కమింగ్ టు అదర్ సైడ్ పట్టు రేటు కన్నా ఎక్కువ తీస్తారు, బట్ అది పట్టు కాదని నేను ఎందుకు ఇంత కరెక్ట్గా చెప్తున్నానంటే నేనే ఫేస్ చేశాను చాలా ప్రాబ్లమ్స్. ఏంటంటే పట్టు అని చెప్పేసి 10,000, 15,000, 20,000 వరకు స్పెండ్ చేయించి తీరా నాకు ఐడియా లేదు అప్పుడు నేను కొనుక్కునేటప్పుడు. ఎందుకంటే పట్టు అంటారు అది జరీన్ బట్ట, లేకపోతే పట్టు థ్రెడ్ని బట్ట, లేకపోతే ఏంటి పట్టు అనేది మనకి ఒక అవగాహన ఉంటే దాన్ని చూడంగానే మనం ఐడెంటిఫై చేయవచ్చు. బట్ అవగాహన లేనప్పుడు ఏంటంటే అది మనం కొనుక్కుంటాము, తర్వాత ఏంటంటే ఒక్కసారి వేసుకుంటాము, రెండోసారికి ఏంటంటే అది మనకి వేసుకోవాలంటే అదొక డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఇరిటేషన్గా ఉంటుంది. అలా పట్టు అనేది అసలు ఉండదన్నమాట. మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే పట్టు అనేది ఒక పురుగు ద్వారా తయారయ్యే థ్రెడ్తో మనం బట్టలు తయారు చేసుకొని వేసుకుంటే అంత కంఫర్ట్, బాడీ హగ్గింగ్ లాగా ఉంటాయి, అంత కంఫర్ట్నెస్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివంతా ఏంటంటే మనం అది బర్న్ చేసినా కూడా అది ఒక డస్ట్ లాగా తయారవుతుంది తప్పితే ఒక ప్లాస్టిక్ లాగా అయితే అవ్వదు. ప్లాస్టిక్ లాగా ఏదైతే అవుతుందో అది పట్టు కాదు. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా నేను చెప్పాలనుకుంటున్నది, ఒక క్లాత్ని ఇలా రబ్ చేసినప్పుడు అది ఒక సిల్క్ మారి మనకి ఫీలింగ్ వచ్చింది అనుకోండి, అది పట్టు కాదు. ఎప్పుడైతే మనకి పట్టుకోగానే ఒక బాడీ ఏమంటారు, ఒక సాఫ్ట్నెస్, అదొక రకమైన వైబ్రెంట్గా ఉంటుంది పట్టు ఎప్పుడు కూడా. అదొకటి మీరు తెలుసుకోండి. ఎందుకంటే మా షాప్లో కొంటారా మీరు ఎక్కడైనా వెళ్ళి కొంటారా అనేది పక్కన పెడితే ఫస్ట్ మనం స్పెండ్ చేసే అమౌంట్కి మనం తీసుకునే మనము బై చేసే ప్రోడక్ట్కి వర్త
మనం ఏం కొనాలనుకుంటున్నాం, ఆ కొనే ప్రోడక్ట్ మనం కొన్న ప్లేస్ కరెక్టా. ఇంకొకటి ఏంటంటే, ఆ ఒక్కటి కాదు, ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక పట్టు సారీ కొనాలనుకుంటారు, ఫస్ట్ మీ మైండ్లో స్ట్రైక్ అయ్యేది ఏంటంటే కాంచీపురం. కాంచీపురంలోకి వెళితే ప్రతి షాప్లోనూ ఒరిజినల్ పట్టు మీకు దొరుకుతుందా? ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఎందుకంటే మోసాలు అక్కడే జరుగుతాయండి. ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తారు, పలానా షాప్కి వెళ్ళండి అంటారు. షాప్కి వెళ్ళండి అని మట్టుకే చెప్తారు, ఒరిజినల్ దొరుకుతుందని మీకు ఎక్కడైనా ఎవరైనా మెన్షన్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఐడియా ఉంటుందా? ఉంటే ఎంత ప్రైస్ వరకు పెట్టచ్చు, ఎలా మనం ఐడెంటిఫై చేయగలము, అసలు ఆ పట్టుకి మనం తీసుకునే శారీ అంత వర్త అనేది మీకు ఎలాగా తెలుస్తుందండి? తెలియనప్పుడు 1 lakh 2 lakhs అనేసి నార్మల్ జరీ ఉన్న పట్టు చీరలు 1 lakh 2 lakhs పెట్టి ఎందుకండి కొనడం? వేస్ట్ కదా. 40,000 35,000 మీద పెడితేనే మనకి రిటర్న్ వాల్యూ వస్తుందండి. రిటర్న్ వాల్యూ అంటే నేను ఏం చెప్తున్నానంటే, రిటర్న్ వాల్యూ అంటే ఇప్పుడు ఈ శారీ ఉందండి, ఇది ఒరిజినల్ పట్టు శారీ, ఓకేనా? ఈ ఒరిజినల్ పట్టు శారీ అంటే థ్రెడ్ ప్యూర్ పట్టు. ఈ థ్రెడ్ అనేది అడ్డము నిలువు వేసేది ప్యూర్ పట్టు, హ్యాండ్లూమ్, ఓకేనా? ఈ శారీలో ఏదైతే ఇక్కడ జరీ ఉందో, ఈ జరీ అనేది మనకి రిటర్న్ వాల్యూ ఇస్తారు. ఈ జరీలో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జరీస్ ఉన్నాయన్నమాట. మనకి బయట ఏం చెప్తారంటే అండి, 1G జరీ 2G జరీ అని చెప్తారు కదా. 1G జరీ అనేది ఇట్స్ నో యూస్ అండ్ 2G ఆల్సో నో యూస్. ఏమైనా బయట మీరు కొన్న శారీకి వాళ్ళు తీసుకొని ఏదో ఒకటి మీకు అమౌంట్ ఒక 100 రూపీస్ 200 రూపీస్ మేబీ ఇవ్వచ్చేమో, కానీ అది దానివల్ల పెద్ద బెనిఫిట్ ఉండదు. కమింగ్ టు 3G 4G 5G అనేది హై క్వాలిటీ జరీస్ అనమాట. సో మీకు ఇదే శారీలో మీరు డిజైన్ కానీ యాడ్ చేసుకుంటే, సంథింగ్ హెవీ పళ్ళు కానీ హెవీ వర్క్స్ కానీ యాడ్ చేసుకుంటే, దానికి మనకి ఎంత క్వాలిటీ ఆఫ్ జరీని మనం యాడ్ చేస్తామో, ఇన్ కేస్ 3G జరీ యాడ్ చేస్తామో దానికి ఒక ప్రైస్ ఉంటుంది. 4G జరీ 5G జరీ అనేది హైయెస్ట్ క్వాలిటీ కాబట్టి మీకు ఆ క్వాలిటీని బట్టి ఆ ప్రైస్ యాడ్ అవుతుంది. సో అలాగా మీకు యాడ్ అయిన జరీకి మట్టుకే మీకు ఆఫ్టర్ 10 to 20 years మీరు ఆ శారీ యూస్ చేయాలనుకోవట్లేదు అన్నప్పుడు మీరు రిటర్న్ చేసుకొనేసి డబ్బుని మనం ఎన్కాష్ చేసుకోవచ్చు అనమాట. అది మనకి 1G నుంచి 5G వరకు ఉన్న వాల్యూ. ఎట్లా మనకి 18 క్యారెట్ 20 క్యారెట్ 22 క్యారెట్ అని ఎలా గోల్డ్ ఉంటుందో అలాగా మన జరీలో కూడా వేరియేషన్స్ ఉంటాయన్నమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వాలిటీస్నే మనం మెయింటైన్ చేస్తున్నాము. మన దగ్గర 1G 2G అనేది ఉండదండి. 1G 2G అంటే నేను చెప్తాను, అది ఇమిటేషన్ జరీ, దాన్ని మనం స్పెసిఫైగా చేసి హైప్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ పాయింట్, ఓకే, ఇదొకటి మీరు తెలుసుకోండి. ఇంకొకటి ఏంటంటే, మన దగ్గర స్టార్టింగ్ శారీస్ పట్టు శారీస్ అంటే పట్టు బై కాటన్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు ప్లస్ లాగా మనకి వీవింగ్ అవుతుంది కదా. సో స్లీపింగ్ లైన్లో ఉన్న థ్రెడ్ వచ్చేసి కాటన్ ఉంటుంది, స్టాండింగ్ లైన్లో ఉన్న థ్రెడ్ వచ్చేసి పట్టు ఉంటుంది. సో మనం ఏదైనా కూడా ట్రాన్స్పరెంట్గా చెప్తాము. ఇమిటేషన్ దాన్ని తీసుకొని వచ్చి పట్టు అయితే సేల్ చేసే షాప్ కాదండి. మీరు కొంతమంది నాకు చెప్పడం ఏంటంటే, మేడం ఈ సారీస్ బయట మనకి 2000కి 1000కి దొరుకుతాయంటే, ఏదైనా కూడా 1000 నుంచి కాదు 500 నుంచి కూడా సారీస్ ఉంటాయండి. బట్ క్వాలిటీ మ్యాటర్స్. ఎక్కడ పోయినా కూడా ఇమిటేషన్స్ అనేవి చాలా ఉంటాయి. ఆ ఇమిటేషన్స్లో ఏది ఒరిజినల్ అనేది కనుక్కోగలిగితే కనుక ఇట్ ఈస్ వర్క్ ఈజీ అవుతుంది. మనం ఏది కొనుక్కుంటున్నాము, ఎంత ప్రైస్ పెడుతున్నాము అనేది, క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్కి ప్రైస్ పెట్టినా తప్పులేదు. బట్ క్వాలిటీ లేని ప్రోడక్ట్కి ఎక్కువ ప్రైస్ పే చేస్తేనే మనకి మెయిన్ ప్రాబ్లం వస్తుంది. అదే కనుక్కోండి, తెలుసుకోండి అని నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తూ SKSS అనే ఒక షాప్ని లాంచ్ చేశామండి. ఈ షాప్లో మెయిన్గా మనకి దొరికేవి ఒరిజినల్ పట్టు అంటే అన్ని టైప్ ఆఫ్ పట్టూస్ దొరుకుతాయి. మంగళగిరి, వెంకటగిరి, ఆర్ని, ఇది మన కాంజీవరం, ఇలా ప్రతి వెరైటీలో. కానీ మనకి ఏంటంటే వెంకటగిరికి వెళ్ళిపోతే వెంకటగిరి ఒరిజినల్ పట్టు దొరుకుతుందంటే దొరకదు. అలా బ్లైండ్గా అయితే వెళ్ళకండి. మీకు తెలిసి ప్యూర్గా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా వెళ్ళండి.
వాళ్ళ ద్వారా కూడా గ్యారంటీగా దొరుకుతాయని నమ్మకం లేదు. ఎందుకంటే నేను అలా అన్ని రకాలుగా నేను ప్రయత్నాలు చేసి ఇప్పటికీ మనము ఐడెంటిఫై చేయగలిగే స్టేజ్కి వచ్చాం కాబట్టి దాని గురించి ఒక అవగాహన వచ్చి నేను ప్రతి ఒక్కరికి ఒక శారీ కొనుక్కోవాలంటే అదొక ఇష్టంతో దాని మీద ఆ ట్రెడిషన్ని మనం ఫాలో అవుతూ శారీస్ని వేర్ చేస్తాము. పట్టు శారీస్ అనేవి అదొక మన ట్రెడిషన్కి సింబాలిక్గా తీసుకుంటాం కాబట్టి ఆ సింబాలిక్గా తీసుకున్నప్పుడు ఏంటంటే అది ఒక మెమరీ, మన లైఫ్లో ఒక పార్ట్ అనమాట. ఇప్పుడు ఒక మ్యారేజ్కి శారీ తీసుకున్నాం అనుకోండి, అది లైఫ్ లాంగ్ మన మెమరీలో అలాగే ఉండిపోతుంది. అలాంటి ఒక మెమరీని మనం ఎందుకు ఒక డూప్లికేట్తో ప్యాకప్ చేసుకోవాలనే ఒక మెయిన్ ఇంటెన్షన్ నాకు చాలా ఎక్కువైందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏంటంటే ఈ శారీస్ కొనడంలో చాలా మోసపోతున్నారు. ఆ మోసాన్ని మనం అరికట్టాలి. అంటే ఎట్లా చేయాలని నాకు అర్థం కాలేదు. అర్థం కాని ఒక థాట్లో వచ్చేసి ఈ ప్రాసెస్ నేను ఎంచుకొని ప్రతి ఒక్కరికి మంచి పట్టు చీరలు అందించాలని ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ చేశాను. ఈ స్టార్ట్ చేయడం ఎలాగంటే పట్టు శారీ ఎవరైతే నా దగ్గర తీసుకుంటారో అలాంటి వాళ్ళు బయట ఎక్కడా మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ డిజైనింగ్ కానీ వెళ్ళకూడదు, ఇబ్బంది పడకూడదు అనే ఒక ఇంటెన్షన్తో వీ స్టార్టెడ్ స్టిచ్చింగ్ ఆల్సో. ఆరి వర్క్ కూడా చేయిస్తాము. ఎవ్రీథింగ్ అవైలబిలిటీ ఉందండి. మీరు ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొకటి కూడా ఏంటంటే మీకు ఏదైనా శారీ బయట నచ్చింది అనుకోండి, ఆ శారీని మాకు వాట్సాప్ చేసినా లేకపోతే బై వాక్ మా షాప్కి వచ్చి ఇలాంటి డిజైన్ నాకు కావాలి, ఇలాంటి కలర్ కాంబినేషన్ నాకు కావాలి, ఇంత బడ్జెట్ నా అమౌంట్ అని మీరు మీ ఓన్ శారీని మీరు డిజైన్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీ ఉంది. ఇలాంటి కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఎవరు ఎక్కడ నేను అయితే చూడలేదండి, ఇవ్వలేదు కూడా. ఇది మీ షాప్ అండి, మీరు డిజైన్ చేయండి, మీరు మీ బడ్జెట్ మీరు ఫిక్స్ చేసుకోండి. ప్యూరిటీకి ఫస్ట్ డెస్టినేషన్ మన షాప్ అని నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. అది నిజంగా నిజమండి. ఎందుకంటే అమౌంట్ పక్కన పెట్టండి, రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాం, బట్ మీరు అమౌంట్ పెట్టినా కూడా మోసపోతున్నారు కదా బయట. అలాంటి మోసాలు ఇక్కడైతే మీరు 100% బ్యాక్ వచ్చి మేడం ఇలా ఈసారి ఇలా ఉందంటే 100%కి 200% నేను రిటర్న్ చేస్తాను. ఎందుకంటే నేను అంత క్వాలిటీ అయిన ప్రోడక్ట్ పెడుతున్నాను కాబట్టి ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఎవరైనా చెప్తారండి శారీస్లో రిటర్న్ చేస్తాము, ఎక్స్చేంజ్ ఉంది, తర్వాత మీరు మనీ గ్యారంటీ అనేది అయితే నేను ఎక్కడా వినలేదు, చూడలేదు కూడా. ఫస్టే బోర్డు పెడతారు, నో రిటర్న్, నో ఎక్స్చేంజ్, నో వారంటీ అని. బట్ మనది అట్లా కాదు. పట్టు అంటే ఐ హ్యావ్ సమ్ ఫీలింగ్స్, ఆ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని మిక్స్ చేసి మనము ఒక శారీని కొంటున్నామంటే ఆ శారీని తరతరాలు మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం క్యారీ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న సరే రేపొద్దున నా పిల్లలు నా నెక్స్ట్ జనరేషన్స్ యూజ్ చేస్తారు. ఆ మెమరీని మనము ఒక ఫ్రాడ్ దీంతో మిక్స్ చేయకూడదని ఒక చిన్న ఇంటెన్షన్ అండి. సారీ చాలా లెందీగా చెప్తున్నాను, బట్ తెలుసుకోవాల్సిన విషయాలు కాబట్టి కంపల్సరీగా చెప్పాలని చెప్తున్నాను. ఎక్కడా నేను వినట్లేదు ఇది ప్యూర్ అది ప్యూర్ అని అమ్ముతున్నారు, కానీ ఎవరు ఒరిజినల్గా ఏది చేయట్లేదండి. ఫస్ట్ తెలుసుకోండి. మీరు ఒకసారి మా షాప్కి విజిట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఇప్పటివరకు అయితే వచ్చిన కస్టమర్స్ అంతా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి శారీ గురించి డీటెయిల్డ్గా చెప్తున్నారు. ఇలా మేము ఇంత క్వాలిటీ అయిన శారీస్ చూడలేదు, ప్లస్ మేము ఏంటంటే ఇంత క్లియర్గా కూడా తెలియదు మాకు, మీరు ఇంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నారండి. గోయింగ్ ఫార్వర్డ్ చాలా యూస్ఫుల్ అవుతుంది మాకు కూడా. కంపల్సరీగా మీ షాప్లో విజిట్ చేస్తాము, తీసుకుంటామని చెప్తున్నారండి. ఇలాంటి ఫీడ్బ్యాక్ ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ఒక ఒరిజినల్ శారీని చూడాలంటే చాలా కష్టంగా ఉందండి ఈ రోజుల్లో. మనము మన థాట్స్ని బట్టి, మన ఆలోచనలు బట్టి మనకు ఆ ప్రోడక్ట్ గురించి తెలుసా తెలియదని ఫస్ట్ మనం వెళ్ళే షాప్ వాళ్ళు ఐడెంటిఫై చేసేస్తారు. చేసిన దాన్ని బట్టి మీకు శారీస్ చూపిస్తారు. అది ఫస్ట్ తెలుసుకోండి. మన షాప్లో అలాంటివి ఏవి లేవు కాబట్టి నేను బల్లగుద్ది చెప్తున్నాను. మేము ఒరిజినలే పెడతాము, ఒరిజినలే చూపిస్తాము, ఒరిజినలే సేల్ చేస్తాము. బ్లైండ్గా ఒకసారి మా షాప్కి రండి, వాక్ త్రూ అవ్వండి, ఒకసారి చూడండి. మీరు వెళ్ళేటప్పుడు ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తారనేది మీరే ఒక ఫీడ్బ్యాక్ రూపంలో నాకు ఒక మెసేజ్ చేశారంటే కనుక ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద అదర్ కస్టమర్స్. ఇప్పుడు నేను చిన్నగా ఏంటంటే ఒక 3 శారీస్ చూపిస్తాను. ఏంటంటే ట్రెడిషనల్ కలర్స్ అనమాట. ఒకటి వచ్చి ఇవి ట్రెడిషనల్ కలర్స్ విత్ ద ట్రెడిషనల్ డిజైన్ ఆల్సో. సో నేను క్లిప్పింగ్స్ వేస్తాను, పక్కన యాడ్ చేస్తాను ఈ శారీస్ గురించి, మీరు ఒకసారి చూడండి. ఇది వచ్చేసి కాఫీ కలర్ అంటారు కదా, ఆ కలర్కి మంచి
మెంతి బార్డర్ అండి, మెంతి కలర్ బార్డర్. సో దానికి ఒక చెక్స్ టైప్లో డిఫరెంట్ ఏమంటారు గోల్డ్ జరీ వచ్చిందండి. సో దీని క్లిప్పింగ్స్ నేను యాడ్ చేస్తాను, అది చూడండి. సో మీకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి రుద్రాక్ష స్టైల్లో ఉంటుంది. 3 శారీస్కి అలాగే ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి డార్క్ పాచి గ్రీన్ అంటారు కదా, పాచి కలర్ గ్రీన్కి ఒక లైట్ గ్రీన్ బార్డర్, లైట్ గ్రీన్ బార్డర్ విత్ గోల్డ్ జరీ అండి. చాలా బాగుంది. 3 కలర్స్ అయితే ట్రెడిషనల్ కలర్స్ అంటారు కదా, రెడ్ విత్ ఎల్లో. ఇట్స్ లైక్ అల్టిమేట్ కలర్ కాంబినేషన్. రెడ్ విత్ ఎల్లో అంటే మెంతి కలర్, దీనికి కూడా ఆ మెంతి కలర్ డిఫరెంట్, ఇది డిఫరెంట్ అండి. మీకు ఓపెన్ పిక్చర్స్ వచ్చేసి ఇప్పుడు యాడ్ చేస్తాను, చూడండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా శారీస్ గురించి కానీ, ఆరి వర్క్ రిలేటెడ్ కానీ, బ్లౌజ్ డిజైన్ స్టిచ్చింగ్ గురించి కానీ నేను డెఫినెట్గా చెప్తానండి. అసలు నేను చెప్పే ప్రతి విషయం గురించి నేను ఏంటంటే మీ ఇంట్లో ఒక సభ్యురాల్లాగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అనేది. ఎవరికైనా అకేషన్స్ ఉంటే కనుక, ఫెస్టివల్స్ కానీ, ఏదైనా ఫంక్షన్స్ కానీ, లేదంటే మ్యారేజెస్ కానీ ఉంటే తప్పకుండా రెఫర్ చేయండి. ఒకసారి విజిట్ చేస్తే తప్పేముందండి, తెలుసుకొని కొనుక్కోండి, నష్టపోవద్దండి అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ ఇంట్లో ఒక సభ్యురాల్లాగా చెప్తున్నాను. ఎనీ ఫీడ్బ్యాక్, ఎనీ మెసేజ్ ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.